హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ ఫైనల్లీ సంక్రాంతి అండ్ కనుమ పండుగ వ్లాగ్ అయితే వచ్చేసింది. ఇదంతా సంక్రాంతి పండుగ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. అరౌండ్ 5:36 కలా లేచాను. అండ్ ఒక రోజు ముందే ఇంటి ముందు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ నాకు అక్కడ లేవగానే మా ఇంటి దగ్గర పికాక్స్ వస్తాయన్నమాట. వాటి సౌండ్ అయితే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. అండ్ ఇంకా అరౌండ్ 6 ఆ టైంకి నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ముగ్గుకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా ఒక పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఈ కలర్స్ అన్నీ నాకు 1 ఇయర్ వరకు వస్తాయి. ప్రతి పండగకి 1 ఇయర్ మంచిగా కలర్స్తో ముగ్గు వేసేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా ఈసారి ఎవరైనా సరే ఫస్ట్ ముగ్గు వేసి తర్వాత కలర్స్ ఫిల్ చేస్తారు కదా. నేను ఇక్కడ రివర్స్ ఈసారి కలర్స్ వేసిన తర్వాత ముగ్గు అవుట్లైన్ వేసాను అనమాట. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్గా చూస్ చేసుకున్నాను. ఎవ్రీ టైమ్ అవే సంక్రాంతి థీమ్ వచ్చేలాగా ఎందుకు అని చెప్పేసి కొంచెం యూనిక్గా ఉండాలి. అండ్ కలర్స్ కూడా ఎక్కువగా వాడకుండా లిమిటెడ్ కలర్స్లో ముగ్గు వేయాలని చెప్పేసి అనుకున్నాను. గుడ్ మార్నింగ్. వేస్తాను ముగ్గు చిక్కమమ్మలు. ఎటు చూడు, ఏమైంది? అలారం వచ్చిందా? బంద్ చేసినావా మరి? నేను అప్పుడే ఆఫ్ చేసినా కదా. ఆఫ్ చేసే వచ్చిన నేను బయటికి. నానేది కావచ్చులే. ముగ్గు బాగుందా చిక్కులు? అవునా, వెయ్యు. పాపం ఒకరోజు ముందే మా ఐషమ్మ చెప్పిందనమాట, అమ్మ నువ్వు లేచిన వెంటనే నన్ను కూడా లేపాలి అని చెప్పేసి. కానీ చిన్నపిల్ల తనని ఎందుకు లేపడమే, ఎర్లీ మార్నింగే అని చెప్పేసి నేను లేపకుండా ఉంటే నేను పెట్టుకున్న అలారం సౌండ్కి తనే లేచి వచ్చేసింది అనమాట. అండ్ ఫైనలీ షీ ఈజ్ ఆస్కింగ్, నువ్వు నన్ను ఎందుకు లేపలేదు, నువ్వు అప్పుడే ఎందుకు ముగ్గు స్టార్ట్ చేసావని చెప్పేసి. నాకు కూడా ముగ్గు కావాలి అని చెప్పేసి తను ఒక సైడ్కి ముగ్గులు వేస్తూ కలర్స్ వేస్తూ ఉండే అనమాట. ఫైనలీ ముగ్గు అయితే ఇది ఈసారి సంక్రాంతి ముగ్గు. అవుట్పుట్ ఇస్ టూ గుడ్. నాకే అది చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది అనమాట. అంత క్యూట్గా వేశాను నేను అని. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా ఏదో ఒకటి డిఫరెంట్గా వేయాలని వేస్తే అనుకుంటాను. ఒకసారి ముగ్గు డిఫరెంట్గా వేస్తాను, లేకపోతే ఒకసారి కలర్స్ మంచిగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. అండ్ మా ఐషమ్మ మాత్రం అస్సలు వినలేదు, నువ్వు వేసినప్పుడు నేను కూడా వేస్తాను, నేను కూడా కలర్స్ ఫిల్ చేస్తాను అని. ఇందులో మా ఐషు కూడా హెల్ప్ చేసింది. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఆఫ్టర్నూన్ అలా నేను ఫోటోషూట్ చేసుకున్నాను అనమాట. ఒక పర్పస్ కోసం అయితే షూట్ చేశాను. అదేంటి ఎందుకు అనేది ఫ్యూచర్ వీడియోస్లో తెలుస్తుంది. అండ్ ఆ రోజు లంచ్ వచ్చేసి ఆల్మోస్ట్ పండగ థర్స్డే కదా, అందుకని చెప్పేసి చాలా వరకు ఇంట్లో తినరు, పిల్లల వరకు తింటారనమాట. అందుకని వాళ్ళ కోసం ఫిష్ ఫ్రై, మా కోసం ఏమో పప్పుచారు అండ్ అలా ప్రిపేర్ చేసుకున్నాము. దట్ వాస్ టూ గుడ్ డే మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ డే కనుమ కదా. సో కనుమ రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా ఐషు పాపనే స్టార్ట్ చేసిందనమాట ముగ్గు వేయడము. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చేలోపు ఇవన్నీ వేసి పెట్టింది. కొడుకుల బిడ్డలో సలం ఉండాలి, ఒక్కొక్కటి ఆడుతా ఉంటావు. నీ పేరు రాములే, మా ఆరు కొడుకుల బిడ్డలో సలం ఉండాలి, రాముల దీవెన వెలగనంటావు. మామయ్య ఏదో అంటే నీవే కావాలి. దండం పెట్టినాను నేను, పట్టుకున్నా కదా, ఏం కాదు ఏమన్నది ఇట్లా 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 అన్న అటు పెట్టి గోమాత గూగుల్ పే స్కానర్ కూడా ఉంది, స్కానర్ కూడా ఉంది దీనికి అంటున్నా. కాదు కొద్దిగా పడుకున్నట్టు పెట్టరాదు, కొంచెం ఇట్లా కొద్దిగా సేపు పెట్టు, వీడియో కొరకే ఎట్లా కొద్దిగా సేపు పెట్టు. సార్కు చిన్న నమస్కారం అంటే చేయి, మరి చిన్న నమస్కారం తీసుకో. మెల్లగా మెల్లగా చిన్న దండం అంటే చెయ్యి. దండం పెట్టిందిరా ఐషు, చూసినా ఆమెకి స్కానర్ ఎవరైనా సరే జీపే చేసి.
అంతా బాగానే ఉంది. కానీ నేను ఆ స్కానర్ చూడగానే సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను కూడా. ఓ ఇలా కూడా పెడుతున్నారా అని చెప్పేసి. ఇది కనుమ పండుగ రోజు అనమాట. రథం ముగ్గు వేస్తారు కదా. అండ్ నాకు కోలం ముగ్గులు అంటే చాలా ఇష్టము. అండ్ అలా ఇంటి ముందు మొత్తం కోలం ముగ్గులే వేశాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ ప్లాన్స్. యాక్చువల్లీ మా చిన్న వదిన థర్స్డే రోజు వచ్చారు, అంటే పండుగ రోజే వచ్చారనమాట. తను భోగిపల్లకి లేకుండే. ఇంకా తను వచ్చాక అందరం, మా పెద్ద వదిననేమో కొంచెం పని ఉంది అని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఫైనల్లీ ఇంకా మేము మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకుని ఉండే. యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్ అందరు రావడం అనేది. ఓన్లీ 4 మెంబర్స్ అనుకున్నాము. బట్ ఫైనల్గానైతే అందరం వెళ్ళిపోయామన్నమాట. టికెట్స్ దొరికాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మూవీని చాలా దగ్గరగా చూశాను అనమాట. ఆల్మోస్ట్ సెకండ్ రోలో కూర్చొని చూశాను. అండ్ మేము వెళ్ళిన మూవీ అయితే నారి నారి నడుమవారి. ఇట్ వాజ్ రియల్లీ టూ గుడ్. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఫ్యామిలీతో కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూసామన్నమాట. ఈ సంక్రాంతికి అయితే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కూడా సూపర్ హిట్ అనిపించాయి. మూవీ అయిపోయాక ఆల్మోస్ట్ 11:30కి అయిపోయింది మూవీ. ఇంకా అక్కడ నుండి బయటకు వెళ్ళి మంచిగా డిన్నర్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే మేము ఒక చోటుకి వెళ్ళాము. అసలు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. Please stay tuned. If you like the video, please like, share and subscribe. Thank you. Bye-bye.